29,285 రూపాయలు. 2015-16లో దాదాపు 10,000 కోట్లకు జంప్ అయి 39,975 కోట్లు. 2015-16లో 48,000 కోట్లు, ఆల్మోస్ట్ 9,000 కోట్లు జంప్ అయింది. 17-18లో 56,520 కోట్లు, 6,000 కోట్లు జంప్ అయింది. 18-19లో 64,000 కోట్లు, దాదాపుగా 8,000 కోట్లు జంప్ అయింది. 19-20 67,597 కోట్లు, దాదాపు 7,000 కోట్లు జంప్ అయింది. 20-21 అప్పుడు కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్నప్పటికి కూడా, దేశంలో తిరోగమనం ఉన్నప్పటికి కూడా తెలంగాణ మాత్రం ఇవాళ కొంత ఆటుపోటకు లోనైనప్పటికీ కూడా 19-20లో 67,000 కోట్లు వస్తే 20-21లో 66,000 కోట్లు వచ్చింది. 66,000 కోట్లు వచ్చింది. మళ్ళీ వెంటనే పుంజుకొని ఒకటేసారి జంప్ వచ్చి 21-22లో 96,845 కోట్లు, అంటే 30,000 కోట్లు జంప్ వచ్చింది. ఇవాళ 22-23లో 1,06,000 కోట్లు, 1,00,000 దాదాపు 7,000 కోట్లు, దాదాపు ఇక్కడ 89,000 కోట్లు జంప్ వచ్చింది. 23-24లో 1,19,000 కోట్లు. ఇవాళ ఇంత దివాలా తీసిందని చెప్పబడే, ఇంత పేలవంగా నడిపే రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా 24-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,28,000 కోట్లు, మార్చి మంత్ ఇంకా పూర్తిగా రాలేదు, ఇలా దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు వచ్చే ఆస్కారం ఉంది. ఇంత గొప్ప రాష్ట్రాన్ని పట్టుకొని ఏ సంవత్సరమైనా నేను ఈ లెక్కలు ఎక్కడంటే అక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ పుస్తకాలలో నుంచి తీసినటువంటి అంకెలు ఇవి. అంటే 2014-15లో 30,000 కోట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇవాళ 11 సంవత్సరాల కాలంలో 1,25,000 నుంచి 1,30,000 కోట్లకు వచ్చింది. ఇది దివాలా రాష్ట్రమా? ఇది పురోగమిస్తున్న రాష్ట్రమా? అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం కానీ, ఇసుక ద్వారా కానీ, మట్టి ద్వారా కానీ, ఫారెస్టులో దొరికే వాటి నమ్మకం వల్ల కానీ, ఇలాంటి అని కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వస్తాయి. అలాంటి నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా 2014-15లో 6,447 కోట్లుంటే 15-16లో 14,000 కోట్లు, 16-17లో 9,000 కోట్లు, 17-18లో 8,000 కోట్లు, 18-19లో 10,007 కోట్లు, 19-20లో 7,360 కోట్లు, 20-21లో 6,101 కోట్లు, 21-22లో 8,857 కోట్లు, 22-23, 23-24లో కొంత భూములు అమ్మినాం కాబట్టి 19,554 కోట్లు, 23,820 కోట్లు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా 24-25లో 6,000 కోట్ల రూపాయలు. ఇంకా మార్చి మంత్ కలపలే, ఇక్కడ తగ్గలే ఆదాయం. ఆయన అన్నాడు షేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సెస్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్యాక్స్ వస్తాయి, దాన్ని ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. నేను కొత్తగా 2014-15లో బడ్జెట్ పెట్టినప్పుడు 8,189 కోట్లు, 15-16లో 12,351 కోట్లు, 16-17లో 14,776 కోట్లు, 17-18లో 16,420 కోట్లు, 18-19లో 18,561 కోట్లు, 19-20 కొంత కరోనా కష్టకాలం కాబట్టి 15,000 కోట్లు, 19-20-21లో 12,000 కోట్లు, ఇవాళ 21-22లో 13,000 కోట్లు, 22-23లో 19,668 కోట్లు, ఇవాళ 23-24లో 16,536 కోట్లు. ఇంకా ఈ సంవత్సరం 2024-25 పూర్తిగా రాలేదు, వస్తే ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఇంకా మార్చి మంత్ యాడ్ కాలేదు, అది కూడా 18,000 కోట్లు ఉండేది. అంటే ట్యాక్స్ డెవల్యూషన్లో కూడా గ్రోత్ తప్ప ఎక్కడ తగ్గలేదు. మొత్తం 11 సంవత్సరాల కాలంలో గ్రోత్ తప్ప ఎక్కడ. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని ఉంటుంది, అంటే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చేది.
సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద నేను ఫస్ట్ సంవత్సరంలో 7,118 కోట్లు, 15-16లో 9,394 కోట్లు, 16-17లో 9,752 కోట్లు, 17-18లో 8,059 కోట్లు, 18-19లో 8,178 కోట్లు, 19-20లో 11,599 కోట్లు, 20-21లో 15,471 కోట్లు. ఇట్లా చేసుకుంటూ పోతే దాదాపుగా 10,000 కోట్లకు చేరింది ఇవాళ. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అంటే ఉపాధి హామీ పని కోసం ఇచ్చేది కావచ్చు, సిఆర్ఎఫ్ కింద ఇచ్చే రోడ్ల పైసలు కావచ్చు, పిఎంజేసీ కింద ఇచ్చే రోడ్ల పైసలు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చే. ఇట్లా చూస్తే ఇవాళ మొత్తంగా రెవెన్యూ రిసీట్స్ చూస్తే 2014 నుంచి 2024-25 వరకు ఇవాళ ఆనాడు 51,000 కోట్లుంటే, 2014-15లో 51,000 కోట్లుంటే ఇవాళ మార్చి మంత్ కలుపుకోకపోతే కూడా 1,36,000 కోట్లు. మార్చి మంత్ 20,000 కోట్లు అనుకున్నా కూడా, ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ వచ్చేది మార్చి మంత్లో కాబట్టి 1,56,000 కోట్లు. ఎక్కడి 51,000 కోట్ల ఆదాయం, ఎక్కడి 1,56,000 కోట్ల ఆదాయం. ఇవాళ బారోయింగ్స్లో కూడా, అప్పులలో కూడా వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. నేను మొట్టమొదలుగా 14-15లో మాకు ఎఫ్ఆర్బిఎం రుణం వచ్చింది కేవలం 9,410 కోట్లు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎఫ్ఆర్బిఎం కింద 2024-25లో తీసుకున్న అప్పు 64,457 కోట్లు. ఎక్కడి 9,000 కోట్లు, ఎక్కడి 64,450 కోట్లు. ఒకవేళ అప్పు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేకపోతే, బ్యాంకులు కనుక రుణం ఇవ్వడానికి దగ్గర రానియకపోతే, బ్యాంకులో మనం చూస్తేనే పారిపోతున్నా అనుకుంటే మరి ఎట్లా అప్పు నువ్వు 64,457 కోట్ల రూపాయలు తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పే దమ్ముందా అంటున్నా నేను. ఏం మాటలు నీవి? ఏ సంవత్సరం కూడా. అట్లనే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా ఎక్కడ తక్కువ లేదు. ఈవెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా ఏ రాష్ట్రం అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందో ఆ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందడానికి నిదర్శనం. అదొక క్రైటీరియా. దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఫస్ట్ ఇయర్లో 2014-15లో 8,373 కోట్లుంటే ఇవాళ పోయిన 2023-24లో కూడా 44,000 కోట్లు.